ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రైతు బంధు కోత పైన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. తెలంగాణ రైతులకు ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. ఇక టాపిక్ లోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం అని అన్నారు. ఒక్క సంవత్సరానికి 10,000 రూపాయలు జమ చేస్తున్నారు. కేంద్రం పిఎం కిసాన్ కింద, జగన్ గవర్నమెంట్ రైతు భరోసా కింద రైతులకి డబ్బులు జమ చేస్తున్నారు. ఖరీఫ్ రబీ సీజన్ కలిపి అందరికి 10,000 రూపాయలు జమ చేస్తున్నారండి. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ చెప్పున ఏడాదికి 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకి డబ్బులు వస్తాయి. ఒక రైతుకి 50 ఎకరాలున్నా ఎకరాలన్నింటిని కలుపుకొని 5 లక్షల రూపాయలు జమ చేస్తున్నారు. రైతులు ఈ పథకానికి ఎలిజిబుల్ అయితే డబ్బులు ఖాతాలో జమ అయితే అవుతుంది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుంది. మనకి రైతు బంధు అమౌంట్ అనేది 2 ఎకరాల లోపల ఉన్న వారికి, 3 ఎకరాల లోపల ఉన్న వారికి, 5 ఎకరాల లోపల ఉన్న వారికి ఇలా మనకైతే వస్తుందండి విడతల వారీగా. ఇప్పుడు 10 ఎకరాలకి సీలింగ్ పెట్టడానికి అయితే చూస్తున్నారు. ఎందుకంటే మనకి వందల ఎకరాలున్న రైతులు బెనిఫిట్ అయితే పొందుతున్నారండి. భూస్వాములు మెయిన్గా, ఒక పక్క భూస్వాములు అండ్ కౌలులు ఇద్దరు 2 రకాలుగా డబ్బులు అయితే వస్తున్నాయి. భూమి సాగు చేయకుండా కొంతమందికి ఎకరాలు అయితే ఉన్నాయి. ఇలా ఉండి కూడా డబ్బులు అయితే వస్తున్నాయి. ఇలా చాలా కారణాల వల్ల రైతు బంధు డబ్బులు నిజమైన రైతులు కాకుండా వేరే పక్కదారి అయితే పడుతుంది. దీని కారణంగా ఇవన్నీ ఫిల్టర్ చేస్తున్నారు. 10 ఎకరాల వరకు అండ్ ఎన్ని ఎకరాలు ఉన్నా 10 ఎకరాల వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే వస్తాయండి. ఇప్పుడిప్పుడే మనకి రైతులకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అది. అండ్ దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫస్ట్ మన ఛానల్ షేర్ చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అది మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.